అయ్యో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు 4th డే తిరుపతిలో. ఈరోజు కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నాం. సో అందుకే బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చా. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసిన ఆల్మోస్ట్ అంతే అవుతుంది. అదే బైక్ మన దగ్గర ఉందనుకో, మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళచ్చు, ఎప్పుడంటే ఎప్పుడు ఆగచ్చు, మన ఇష్టం. ఇంకా ఇక్కడ మనం తీసుకుంది స్కూటీ పర్ 24 hours వచ్చేసి 500 అన్నమాట. ఇంకా 150 కిలోమీటర్స్ లిమిట్ ఉంటుంది. ఇదే మనం తీసుకున్న స్కూటీ. చూడండి, ఇప్పుడు ఫస్ట్ శ్రీకాళహస్తికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ తర్వాత మనం మొత్తానికి శ్రీకాళహస్తికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. అది మనకు పైన శివపార్వతులు కనిపిస్తున్నారు, కింద గుడి కనిపిస్తుంది. ఇక్కడ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వర స్వామిగా జ్ఞాన ప్రసన్నంబిక దేవితో పాటు కొలువై ఉన్నారు. అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే స్పైడర్, కాళ అంటే స్నేక్, ఇంకా హస్తి అంటే ఎలిఫెంట్. వీటి పరమభక్తికి మెచ్చి శివుడు మోక్షం ప్రసాదించారు ఇక్కడే. కాబట్టి అప్పటి నుంచి ఈ ప్లేస్ ని శ్రీకాళహస్తిగా పిలుస్తున్నారు. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. మీలో ఆల్మోస్ట్ అందరికీ భక్త కన్నప్ప స్టోరీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడే ఈ కొండపైనే ఫస్ట్ కన్నప్ప వాయులింగంని చూశారు. ఆ తర్వాత పరమశివుడు కన్నప్పకి మోక్షం ప్రసాదించింది కూడా ఇక్కడే. ఎవరైనా కొండపైకి రావాలనుకుంటే దక్షిణ గోపురం నుంచి, అదే సౌత్ గోపురం నుంచి స్టెప్స్ ఉంటాయి. గుడిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆల్మోస్ట్ ఒక 250 to 300 స్టెప్స్ ఉంటాయి గుడికి. కానీ గుడికి వచ్చిన చాలా మంది పైకి రారు. అంటే నేను చూస్తున్నా కదా, గుడికి చాలా మంది వచ్చారు, కానీ పైకి మాత్రం చాలా తక్కువ మంది వచ్చారు. పెద్దోళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కలేరు ఇంత. సో అది చూడండి, ఇలా ఉంటుంది పైన. భక్త కన్నప్ప వారి దేవాలయం చూస్తున్నారు కదా, శివపార్వతులు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడితో మనం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటో మీరే చూస్తారు కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడే చెప్పేస్తా. ఇప్పుడు మనం వెళ్ళేది గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి టెంపుల్. తిరుపతి నుంచి అయితే ఒక 20 to 23 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ శ్రీకాళహస్తి నుంచి అయితే అప్రాక్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను కావాలని రిటర్న్లో వచ్చేటప్పుడు విజిట్ చేద్దాం అనుకున్నా. అసలు మీరే చూడండి ఎంత బాగుంది. ఎక్కువ జనాలకు ఎవరు కనిపించలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక్కడనే ఉన్నా రోడ్ మీద. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ వెదర్, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. స్వర్గంలా కనిపించింది నాకైతే. కానీ చాలా బాగుంది. ఐ మేడ్ ద బెస్ట్ డెసిషన్ అనిపించింది. ఆ కొండలు చూడండి, ఆ పొలాలు చూడండి, ఈ రోడ్డు చూడండి, ఎవరు లేరు. కానీ అక్కడక్కడ రోడ్లు మాత్రం ఇట్లా కోతులు ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ ఎవరు ఎక్కువ పట్టించుకోరు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం, గుడి దగ్గరికి. ఓకే, హాయ్. సో మొత్తానికి
గుడిమల్లం పరశురామేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం. గుడిమల్లంలోనే లింగం ప్రపంచంలోనే పురాతనమైన అంటే ఓల్డెస్ట్ లింగం అనమాట. అరౌండ్ 2200 to 2300 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడి గుడిమల్లం లింగం చాలా యూనిక్. టాప్లో శివుడు మనిషి రూపంలో ఒక హంటర్ షోల్డర్ మీద నిలబడి కనిపిస్తాడు. బేస్లో బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుమూర్తి ఉంటారు. అండ్ ఇక్కడ పరశురాముడు పూజించిన స్థలం కాబట్టి పరశురామేశ్వర స్వామి టెంపుల్ అనే పేరు వచ్చిందనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి యొక్క చరిత్ర. అండ్ కుదిరితే పాజ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో, హిందీలో అండ్ తెలుగులో కూడా ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తా. ఇంకా పాజ్ చేసుకొని చూడండి. సో నేను వెళ్ళి అంటే గుడిమల్లం లోపల చూపిలేదు మీకు, పరశురామేశ్వర స్వామి టెంపుల్ లోపల నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చా. బయట మొత్తం చూపించా, కానీ చాలా చాలా బాగుంది. మీకు ఇందాక చూపించా కదా హిస్టరీ, పాజ్ చేసి చదవండి. అయినా నేను మళ్ళీ చెప్తాను, అది వేరే విషయం. బట్ శివలింగ్ అంటే మొత్తం ఒక లింగం కింద బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి పరశురాముడు అవతారం, పైన శివుడు. చాలా బాగుంది. చూసారు కదా మీరు, మళ్ళీ ఒకసారి చూడండి మొత్తం. చూసారు కదా గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి టెంపుల్ ఎంత బాగుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది శ్రీ వకులమాత దేవి ఆలయంకి. వెళ్ళే దారిలో ఇద్దరు పిల్లలు నన్ను లిఫ్ట్ అడిగారు, చాలా బాగా మాట్లాడారు. అలానే వాళ్ళకి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పి ఇంకా ఇప్పుడు వచ్చేసాం వకులమాత దేవి ఆలయం. మీరు తిరుపతి నుంచి డైరెక్ట్గా రావాలనుకుంటే అప్రాక్స్ ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు వెహికల్ తీసుకొని రావచ్చు. అండ్ చూస్తున్నారు ఇక్కడ దూరంగా గోల్డెన్ గోపురం, అదే మన వకులమాత గుడి. యా, సో ఇప్పుడు మనం వకులాదేవి గుడి దగ్గరికి వచ్చాం. చూడండి, చాలా చాలా బాగుంటుంది. వకులాదేవి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆ శ్రీనివాసుడిని పెంచిన తల్లి. ద్వారకాయుగంలో శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి ఎవరు? యశోదాదేవి. యశోదాదేవి వకులాదేవిగా మళ్ళీ పుట్టింది శ్రీనివాసుడి కళ్యాణం చూడడానికి అని అంటారు. వకులమాత గుడి 1000 years ముందు నుంచి ఉంది. కానీ ఒక 300 years ముందు హైదరాలీ ఇన్వేషన్ అప్పుడు గుడిని మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ 2011లో గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2022లో గుడిని ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా గుడి లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలో లేదు, అందుకే నేనేం ఫుటేజ్ తీయలేదు, మొత్తం బయటనే చూపిస్తున్నా. మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. సో చూశారు కదా వకులాదేవి టెంపుల్ ఎంత బాగుంది చూడటానికి. ఎన్నిసార్లు రావాలనిపించింది. అంటే ఈ గుడి గురించి చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఎవరైనా తిరుపతికి వస్తే ఈ గుడికి కంపల్సరీ రావాలి. ఇదే కాదు, ఇందాక వరకు నేను చూపించిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూడాలి, దర్శించుకోవాల్సిన ప్లేస్లన్నీ. సో ఇట్ విల్ వెరీ హ్యాపీ. సరే, ఇంకెక్కడి నుంచి వెళ్తున్నా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. ఓకే, అక్కడికి వెళ్తాం. బై.
అమ్మో, క్లైమేట్ చూస్తుంటే వర్షం పడేలాగా ఉంది. ఇంకా నేను తిరుపతికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ చూడాలి, అంటే కపిల తీర్థం, గోవిందరాజ స్వామి గుడి, గంగమ్మ తల్లి గుడి వెళ్దాం అనుకున్నా ఈరోజే. అన్నీ చూడాలి మరి ఏమవుతుందో. ఈరోజు కాకపోతే రేపైనా వెళ్తా. బట్ తెచ్చి పైన చూడండి ఎట్లుందో. మనం ఇప్పుడైతే గంగమ్మ తల్లి గుడికి వచ్చేసాం. మీలో పుష్ప 2 అందరు చూసే ఉంటారు కదా, అందులో గంగమ్మ తల్లి జాతర గురించి కూడా చూపిస్తారు. సో తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర చాలా ఫేమస్, 1 వీక్ పాటు అవుతుంది. అండ్ గంగమ్మ తల్లి చరిత్ర అసలు సూపర్ అన్నమాట. మీరు ఎవరికైనా గంగమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. సో నేను ఒక వీడియో చేస్తా, అంటే ఈ వీడియో లెంత్ సరిపోదు, సో స్పెషల్ వీడియో చేస్తా. ఓకేనా, చూడండి, దర్శించుకోండి గంగమ్మ తల్లిని. వెల్కమ్ టు కపిల తీర్థం. పురాణాల ప్రకారం ఇక్కడే కపిల మహర్షి ఆ పరమశివుడికి తపస్సు చేశారంట. అప్పుడు మన శివుడు తపస్సుకి మెచ్చి ఇక్కడ లింగ రూపంలో స్వయంభువై వెలిశారు. అందుకే ఇక్కడున్న శివలింగాన్ని కపిలేశ్వర స్వామిగా, ఇంకా ఈ ప్రాంతాన్ని కపిల తీర్థంగా పిలుస్తారు. అంతేకాదు, ఈ టెంపుల్లో ఉన్న వాటర్ ఫాల్స్ డైరెక్ట్ గా తిరుమల కొండ మీద నుండి పడతాయని ఇక్కడ అందరు చెప్తూ ఉంటారు. కొంచెంసేపట్లో మీకే చూపిస్తాను వాటర్ ఫాల్స్ ని, చూడండి. ఇంకా ఇంకా చెప్పాలంటే 1000 years బ్యాక్ ఈ గుడిని పల్లవ కింగ్స్ నిర్మించారు. ఆ తర్వాత విజయనగర ఎంపైర్ కింగ్స్ ఈ గుడిని డెవలప్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్. అండ్ అందరూ సేఫ్గా ట్రావెల్ చేయండి. సార్ ఆగండి. మీకు ఈ వీడియోలో ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ పార్ట్ కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం ప్లేసెస్కి వెళ్దామనుకుంటున్నారో, ఏ ప్లేసెస్ చూపించాలనుకుంటున్నారో, బడ్జెట్లో ఎలా వెళ్దామనుకుంటున్నారో తెలుసుకోవాలంటే అది కూడా కమెంట్ చేయండి. ఓకే, నో సైనింగ్ ఆఫ్.